హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. ఈరోజు నేను అప్పుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, అప్పుల్లో కూరుకుపోయిన వారి జీవన విధానం ఎలా ఉంటుందో నేను నా అనుభవంతో కూడిన విషయాలను మీతో పంచుకుంటున్నాను. మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే మన చుట్టుపక్కల ఉన్నవారు మన బాధను అర్థం చేసుకుంటారని మనం ఆశిస్తాం. కానీ మన బాధ, మన కష్టం మనకి వేరే ఎవరికి తెలియదనే విషయం మనం అర్థం చేసుకోలేకపోతాం. ప్రస్తుతం నన్ను చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే, అన్న నేను అప్పుల్లో ఉన్నాను. నాకు నీలాంటి బాధలే ఉన్నాయి. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నేను కూడా మీలాంటి బాధను అనుభవిస్తున్నాను. కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. నాకు ఒక సలహా ఇవ్వండి అని చాలామంది నాకు మెసేజ్ రూపంలో గానీ, కామెంట్స్ రూపంలో చాలామంది అడుగుతున్నారు. నేను ఆటో వెళుతున్నప్పుడు గూడా నా వీడియోలు చూస్తున్న వారు గూడా నన్ను చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే, "నీకు ఇంతగానం అప్పు ఎట్లా అయింది? నువ్వు ఎట్లా తట్టుకొని ఉండగలుగుతున్నావు?" నా అప్పు విషయానికొస్తే నేను ఈరోజు 25,00,000 అప్పులో కూరుకుపోయున్నాను. దానికి సంబంధించిన వీడియో గూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎందుకంటే మీ లోపల ఒక చిన్న బాధ, ఒక కష్టం వచ్చిందంటే చాలామంది ఇప్పుడు చూస్తున్నాం ఏందంటే ఒక చిన్న బాధ, ఒక చిన్న కష్టం వచ్చిందంటే సూసైడ్ వరకెళ్ళిపోతున్నారు. ఎట్లా అంటే ఆ కష్టం వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడితేనే గదా రేపటి తరాలకు గానీ, ఎవరికైనా గానీ మనం చెప్పడానికి ఉంటది. ఇప్పుడు చూడండి, నేను ఒక ఆటో నడుపుకుంటూ 20,00,000 అప్పుల్లో ఉండి గూడా, నేను మనోధైర్యంతో ముందుకెళ్తున్నా తప్ప ఏడ గూడా నిరుత్సాహపడతలేను. మీకు నేను ఒక నిజం జెప్తాను. ఏందంటే, నేను నిన్న ఆటోకెళ్ళిపోయిన పొద్దున్న రోజులాగానే. పొద్దున్న ఎళ్ళిపోయి సిటీకెళ్ళిపోయినా ఆటో నడుపుతున్నా. అనుకోకుండా నా ఆటోకి ఒక ప్రాబ్లమ్ వచ్చేసింది. ఏందంటే, మినిమమ్ ఆటో ఏంది 50 స్పీడ్‌లో ఎళ్తది. 40-50 ఎళ్తది మంచిగా రోడుంటే. నా ఆటో ఎంత ట్రై జేసినా గూడా 20 స్పీడే ఎళ్తుంది. అసలు ఎంత రేస్ జేసినా ఎళ్తలేదు. ఏందని జెప్పి చుట్టుపక్కల సర్వీసింగ్ సెంటర్ జూసినా ఎక్కడ సర్వీసింగ్ సెంటర్ లేదు. అట్లా ఒక 1 అవర్ వేస్ట్ అయిపోయింది. అయితే లాస్ట్‌కి ఏందంటే, నేను షోరూమ్ సంగారెడ్డిలో ఉంది. నా నా ఒకసారి నేను ఆటో చూపిస్తా చూడండి. నా ఆటో ఏది ప్యాగో ఆటో. అయితే నేను ఆటో షోరూమ్ ఎక్కడ లేకపోతే సంగారెడ్డిలో ఉంది నా ఆటో షోరూమ్. అక్కడికెళ్తే ఆ అన్న ఏమన్నాడంటే, "ఈ ఆటోయి క్లచ్ ప్లేట్లు పోయినాయి. క్లచ్ ప్లేట్ ఎయాల్సిందే లేకపోతే స్పీడ్‌గా అయితే ఎళ్ళదు. ఇట్లనే రన్ చేసుకోవాల్సొస్తది" అని చెప్పిండు. సరే అని ఏపిస్తే ఎంత అయింది తెలుసా అండి? 3,500 వరకు అయింది. అంటే క్లచ్ ప్లేట్లు ఎయడము, మళ్ళీ సర్వీసింగ్ జేయడం మొత్తం కంప్లీట్ చేసుకుంటే 3,500 అయింది. నా రోజు ఆదాయం చూసుకుంటే 1,200-1,500 మధ్యలో వస్తుంది. అందులో పెట్రోల్‌కే 300-400 మధ్యలో ఎళ్ళిపోతుంది. నా ఆటో ఫైనాన్స్ 300 ఇట్లా చాలా ఉన్నాయి. నా వీక్లీ మొత్తం ఆదాయం చూసుకుంటే ఎంతొస్తుంది? రోజుకి 1,500 అనుకున్న 7 రోజులకి 3,500 అయితది. అది ఖచ్చితంగా పోతే. ఆ పరిస్థితులు గాని మనకి ఏ ఆటంకం అంటే ఎగ్జాంపుల్‌కి ఈ మధ్యలో ఏందంటే ఆటో వాళ్ళ పైన గూడా పోలీసుల వేధింపులు గూడా ఎక్కువైపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తుర్రు. వర్షాలు గూడా పడుతున్నాయి. అంటే కంటిన్యూ‌గా పోతే ఏందంటే మనకు 3,500, 3,000 వరకొస్తది. చూసిర్రు గదా నేను. ఈ వారం చేసింది మొత్తం ఆటోకెళ్ళిపోయింది. అంటే నేను ఇంకా కట్టాల్సినయి అట్లనే ఉన్నాయి. ఏ పేమెంట్స్ గూడా అయితలేవు. ఈ భారాలనేటివి ఎవరికీ కనిపించవు. నేను పడుతున్న బాధ గాని, మీరు అనుభవిస్తున్న సిట్యుయేషను ఇప్పుడు నాకు అప్పుల విషయం ఉంది. మీకు వేరే ప్రాబ్లమ్స్ గూడా ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితులు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనం అర్థం చేసుకుంటారని మనం ఊహించుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి తెలియజెప్తే గాని మన లోపల ఉన్న బాధ గాని, మన సిట్యుయేషన్ గాని వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నేనిచ్చే సలహా ఏందంటే, ఇప్పుడు మీ చుట్టుపక్కల ఎవరైనా అప్పులో ఉన్నా, ఒక బాధలో ఉన్నా, ఇప్పుడు అప్పులే అని గాదు. ఒకరికి ఒక్కొక్క రకమైన బాధలుంటాయి. ఒకరికి జాబ్ దొరకక ప్రాబ్లమ్ ఉంటది. ఒకళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకరికి ఏందంటే ఇప్పుడు అనుకున్న పని కాదు, ఏదో సాధించాలని ఉంటది. ఒక బిజినెస్ స్టార్ట్ చేసేవానికి సక్సెస్ రాదు. రాకపోతుంటే ఏందంటే ప్రతి ఒక్కరు ఎక్కిరిస్తుంటారు. "అరే! నువ్వు ఎంత పని చేసినా నీ పని అయితలేదు" అని ఎక్కిరిస్తుంటారు. అట్లా ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరేందంటే వాళ్ళకి సహాయం చేయకున్నా పర్లేదు. కనీసం ఒక మోటివేషనల్‌గా ఉండండి. ఒక భరోసా కల్పించండి. "అరే! నువ్వు ఈరోజు కాకపోయినా రేపు చేస్తావు" అని ఒక ధైర్యాన్ని ఇయ్యండి. ఇస్తే ఏందంటే వాళ్ళకి గూడా ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు మీరవుతారు. అలా మీ ద్వారా వాళ్ళు ఏదన్నా మేలు పొందితే జీవితంలో మిమ్మల్ని మర్చిపోనరు. జీవితంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీ ద్వారా ఒక జీవితాన్ని బాగుపడినట్లయితది. ఎందుకనంటే మనల్ని ఒకరు కించపరచడం వల్ల మనకొచ్చే లాభం ఏం లేదు. మన భారతదేశంలో చూసుకుంటే 1,40,40,00,000 జనాభా ఉంది ప్రస్తుతం. అందులో ఎక్కువ శాతం బీద మధ్య తరగతి వాళ్ళే ఉన్నారు. బీద మధ్య తరగతి వాళ్ళు ఉన్నవాళ్ళు జీవితంలో ఎదగాలనే ఆశయాలతోని ఏదో ప్రయత్నాలు చేసి విజయం సాధించక గాని, అప్పుల్లో బాధల్లో గాని, మానసికంగా గాని ఏదో క్షోభ అనుభవిస్తున్న వారే ఉంటారు. అలాంటి వారు మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి మీరు ఒక చిన్న సలహా, ఒక భరోసా అంటే పైసలు ఇయ్యకపోయినా, వారికి మీరు ఆర్థికంగా సహాయపడకపోయినా దగ్గరుండి ధైర్యాన్ని ఇయ్యండి. ఒకరు
మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏదైనా స్టార్టప్ పెట్టినా మీరు వాళ్ళకి ఎట్లా అంటే కనీసం కొంత మీ వంతు సపోర్ట్‌గా నిలబడితే ఏందంటే మీరు వాళ్ళ జీవితానికి ఒక ఆదర్శంగా ఉంటారు. అరే! నేను ఏదైనా స్టార్ట్ చేశానా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని ఉత్సాహంతోని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. అంతే తప్ప వాళ్ళని నిరుత్సాహపరచడం లాంటివి చేయకండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను ఎన్నో రకాల బిజినెస్‌లు వ్యాపారాలు చేసి చాలా లాస్ అయిపోయినా. 25,00,000 లాస్ అయిపోయినా అంటే అది నాకే ఒక్కోసారి ఆశ్చర్యాన్ని అనిపిస్తది. బాధ అనిపిస్తది. ఒకరోజు నేను అనుకున్నంత గిరాకీ కాకపోతే చాలా బాధపడతా. ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫ్‌లైన్ పేమెంటే కాకుండా ఆన్‌లైన్ పేమెంటే నాకు డైలీ కట్టేటివి ఎక్కువున్నాయి. ఆ రోజు నేను అనుకున్న ఆమ్దాని ఇన్‌కమ్ రాకపోతే నాకు చాలా బాధ అనిపిస్తది. కానీ నాకు ఎవరు కూడా ఒక ఫోన్ చేసి "అరే! నీకెట్లుంది జీవితం? నువ్వెట్లా గడుస్తున్నావు?" అని ఎవరు అడగరు. ఎందుకంటే నా సిట్యుయేషన్ అట్లా అయిపోయిందన్నట్టు. అందుకని నేను అనుభవిస్తున్న బాధ ఈ వీడియో మీరు చూసి ఒక్కసారి మీ మనసులో ఆలోచించండి. మీ చుట్టుపక్కల ఉన్నవారు నాలాంటి వారున్నా, మీకు వాళ్ళు బాధల్లో ఉన్నారనిపించినా తప్పకుండా మీరు వారికి ఒక చిన్న "అరే! నేనున్నాను" అనే భరోసా కల్పించండి. అంతేగాని ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మానసిక క్షోభ అనుభవిస్తున్న వాళ్ళే. అలాంటి వారిని మరింత నిరుత్సాహపరచకండి. మీరు వారికి ఏ విధమైన సహాయపడకపోయినా నీకేదైనా ప్రాబ్లమొస్తే నేనున్నాననే ధైర్యమే మానసిక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని వారికి షేర్ చేయండి. నా వీడియో గనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. నేను మీ బాలకృష్ణ.